హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ డ్రీస్ ప్లాట్ ఫ్యామిలీ. సో ఈ రోజు మనం సిల్వర్ స్ప్రింగ్ గ్రాండ్ టు బి పడక్కల్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అండర్ అమ్ముతున్నామో ఆ ప్రాజెక్ట్ గురించి, ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 టు మన ప్రాజెక్ట్కి ఏ విధంగా వెళ్తామో తెలుసుకుందాము. సో చూసుకోవచ్చు, వీఆర్ నౌ ఇన్ ఓఆర్ఆర్. దిస్ ఈజ్ ఎగ్జిట్ నెంబర్ 14. మనం శ్రీశైలం హైవే దిక్కు వెళ్తాము. మామూలుగా ఎగ్జిట్ దిగంగానే రైట్ తీసుకుంటే శ్రీశైలం హైవే, లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. సో చూసుకోవచ్చు, ఇటు తీసుకుంటే మనం హైదరాబాద్ రోడ్, నెక్స్ట్ అటు ఇటు చూసుకుంటున్నట్టే కనుక మనకి శ్రీశైలం హైవే రోడ్ అనమాట అది. సో దీనికి ఇదే మనకి మన ప్రాజెక్ట్ రోడ్, కడతార్ నుంచి టువర్డ్స్ తలకొండపల్లి రోడ్. సో ఇది మనకి తలకొండపల్లి మండల్ అండి. తలకొండపల్లి మండల్ చూసుకోవచ్చు మీరు. ఇట్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ రోడ్ ఏదైతే ఉంటుందో మనకి కేశంపేట కూడా వెళ్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ అనమాట, సిల్వర్ స్ప్రింగ్ గ్రాండ్ 2B. సో మనము 40 feet రోడ్స్ కూడా ప్రొవైడ్ చేశాము. చూసుకోవచ్చు, ఫుల్ డెవలప్డ్ అండి, చాలా బాగుంటుంది. అండ్ సో ఫైనల్లీ సో వింటర్ అయినాక ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. రోడ్ పెద్దగానే ఉంటుంది, ఇది 40 feet అనమాట. సో ఈ విధంగానే డెవలప్మెంట్ ఉంటుందండి. ప్రాజెక్ట్ మొత్తం రోడ్ ఇలాగే ఉంటుంది. సో లాస్ట్ వీక్ నుంచి వర్క్ కూడా స్టార్ట్ చేశాము. సో ప్లాట్లో సో మీకు చాలా వండర్ఫుల్ ఉంటుంది ప్రాజెక్ట్. సో చూసుకోవచ్చు, ఇది మనకి అవెన్యూ ప్లాంటేషన్ డెవలప్మెంట్ అండ్ రోడ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇంకోటి మీకు ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అనేది ఇలా ఉంటుంది దీంట్లో ప్రాజెక్ట్లో. సో మీకు చాలా వండర్ఫుల్ ఉంటుంది ప్రాజెక్ట్. సో చూసుకోవచ్చు, ఇది మనకి అవెన్యూ ప్లాంటేషన్ డెవలప్మెంట్ అండ్ రోడ్ ఈ విధంగా ఉంటుంది. మెయిన్ ఈ ప్రాజెక్ట్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, వేరే మనకి ఎయిర్పోర్ట్కి ఒక 50 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి ఒక 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇంకోటి మనకి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంది, ఒక 3 కిలోమీటర్ మాత్రమే. మనకి శ్రీశైలం హైవే ఒక 14 కిలోమీటర్, ఇటు బెంగళూరు హైవే ఒక 25 కిలోమీటర్. సో ఈ 2 హైవేకి బిట్వీన్లో ఉంటుంది. సో చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఈ ఆఫర్ మనకి జూలై 25th వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.